హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసము బోండాలు చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీకు కలిపింది ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో లెంతీ అవ్వకుండా ఇందులో బియ్యం పిండి, గోధుమ పిండి, కొంచెం రవ్వ వేసానండి. అయితే బియ్యం పిండి ఒక 2 కప్స్, గోధుమ పిండి ఒక 1 కప్ అండ్ రవ్వ స్మాల్ క్వాంటిటీ 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. సో పెరుగు వేసుకోవాలండి కలపడానికి. ఎక్కువ క్వాంటిటీ పెరుగు, స్మాల్ క్వాంటిటీ కొంచెం మెత్తగా అవ్వడానికి వాటర్ కలుపుకోవడానికి పనికి వస్తుంది. సో ఇందులో వచ్చేసి మసాలా అంటే స్పెషల్ మసాలా ఏం లేదండి. ఉప్పు, కారం, జీలకర్ర ఎనఫ్, చాలా బాగుంటుంది. గరం మసాలా గట్టి ఏం అవసరం లేదు. సేమ్ మైసూర్ బజ్జీ అనమాట. నేను ఇంకా పిల్లలకి బోండం అని అలవాటు చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది బ్యాటర్. సో ఒక 1 అవర్ లేక 1.5 అవర్ నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ పూట అయితే తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకేనండి. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలో మనం చూపిస్తాను నేను. ఈ బొండాలకు ఒక ప్రాసెస్ ఉంది. మూకిల్లో ఆయిల్ వేడైన తర్వాత హ్యాండ్తో తీసుకోవాలండి. ఇలా తీసుకొని నేను కొంచెము గోధుమ పిండి ఎక్కువ వేస్తాను, కొంచెం సాగుతాయి అనేసి. ఇలా వేసుకోవాలి. అయితే ఇవి ఉబ్బడానికి మనం కొంచెం తినే సోడా వాడితే సరిపోతుంది. ఎంతంటే ఒక చిన్న 1/2 స్పూన్ ఇలా వేయాలి. ఇలా పిండి తీసుకొని ఈ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ మధ్యలోకి వేయాలండి. ఇలా వేయాలి. ఇలా సో ఇలా వేగుతున్నాయి చూడండి. ఇంకొంచెం రెడ్డిష్ కలర్ రావాలి. సో చూడండి, అందరూ వేడి వేడి బోండాలు రెడీ. హోమ్ మేడ్ బోండాస్ స్నాక్స్ లాగా బాగా పనికొస్తాయండి. సాయంత్రం పూట మెత్తగా బాగా మంచిగా అయ్యాయి చూడండి. ఓకేనా వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్.